హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. సో మనం చూసుకున్నట్లయితే ఈ నెల అంతా స్టార్టింగ్ నుంచి కావచ్చు ఏమంటారు గతంలో రిలీజ్ అయినటువంటి వార్ 2 సినిమా, అలాగే రజనీకాంత్ హీరోగా వచ్చినటువంటి కూలీ సినిమా, అంతకంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. సో వరుసగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాలకు చాలా వరకు గ్యాప్ లేకుండా ఏర్పడిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మరి మన మాస్ మహారాజ్ హీరోగా నటించిన మాస్ జాతర కూడా వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు అనేది గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా పెద్ద హీరోల సినిమాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏదైతే వినాయక చవితికి రిలీజ్ కానున్న సినిమాలు ఉన్నాయో, ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకి మధ్యలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది, మేఘాలు చెప్పిన ప్రేమ కథ. సో అద్భుతమైన టైటిల్ కదా, టైటిల్ వింటేనే ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నిజంగా ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మెయిన్ ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది? సో చిన్న సినిమా అంటే మనం క్యాస్టింగ్ని బట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడుకుంటాం. సో ఈ సినిమాలో క్యాస్టింగ్ కొత్తగా హీరోగా పరిచయం అవుతున్నటువంటి నరేష్ అగస్త్య హీరోగా చేయడం జరిగింది ఈ సినిమాలో. అలాగే రబియా ఖాతున్ హీరోయిన్ పేరు. సో ఈవిడ చెన్నై నేటివ్ ప్లేసు, సో తమిళియన్. సో తను హీరోయిన్గా, నరేష్ అగస్త్య హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక అలాగే ఈ సినిమాలో సుమన్ హీరోకి తండ్రి పాత్ర పోషించడం జరిగింది. అలాగే ఆమెని హీరోకి తల్లి పాత్ర పోషించడం జరిగింది. అలాగే మన సీనియర్ హీరోయిన్ రాధిక గారు హీరోకి నానమ్మ క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి క్యాస్టింగ్. ఇక ఓవరాల్గా స్టోరీ ఏంటో చూద్దాం. ఈ సినిమాలో హీరో నరేష్ అగస్త్య ఎవరైతే ఉన్నారో వరుణ్, క్యారెక్టర్ పేరు వరుణ్. సో మనం వరుణ్ అని మాట్లాడుకుందాం. ఈ సినిమాలో హీరో వరుణ్ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లైఫ్లో సెటిల్ అవ్వాలి. సో తను గోల్ ఏంటి, తన లక్ష్యం ఏంటి, ఎటు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో తన గమ్యం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక సందర్భంలో తను మ్యూజిక్ పట్ల ఎంతో అభిమానం, ఇష్టం పెంచుకుని ఉంటాడు. సో తను ఒక మంచి మ్యూజిషియన్ అవ్వాలని, మంచి ఆల్బమ్స్ చేయాలని, ఒక కొత్త రకమైనటువంటి సంగీతాన్ని అందించాలి అని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో ఉంటాడు. అయితే వాళ్ళ నాన్న అదే టైంకి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. సో తన కొడుకు కూడా తన తర్వాత తన వారసత్వంగా ఆ బిజినెస్ని కంటిన్యూ చేస్తూ గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలని తండ్రి కోరిక. బట్ హీరోకి అది ఇష్టం ఉండదు. సో తను మంచి మ్యూజిషియన్ అవ్వాలని చెప్పేసి తండ్రితో విభేదిస్తాడు. తండ్రి నీకు మ్యూజిక్ కావాలంటే నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపోనటం, తను మాత్రం మ్యూజిక్నే ప్రేమించటం, తను మంచి మ్యూజిషియన్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవటం, ఇలా కథ సాగుతూ ఉంటుంది. అయితే ఇదే కథలో ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీని యాడ్ చేశారు. సో ఆ స్క్రీన్ ప్లే తను మ్యూజిషియన్ అవ్వాలనేటువంటి అతని లక్ష్యం కోసం పరిగెడుతున్న సందర్భంలో ఈ లవ్ స్టోరీని ఆ స్టోరీలో మిళితం చేసినటువంటి విధానం, ఆ స్క్రీన్ ప్లే చాలా 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 కొంచెం ఏమంటారు ఒక మధ్యతరగతి పీపుల్కి అర్థం అవుతుందా లేదా అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. సో చాలా ఏమంటారు, అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంత మినిమం ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్కి అయితేనే ఆ స్క్రీన్ ప్లే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు అని చెప్పచ్చు. బట్ మామూలు సామాన్యులకైతే అర్థం అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎనీవే టోటల్గా సినిమా ఎలా ఉంది అంటే, సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ని చాలా అద్భుతంగా, చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, చాలామంది హృదయాలకి అతుక్కుంటుందని చెప్పొచ్చు ఈ సినిమా. బట్ అక్కడక్కడ మధ్యలో కొంత సాగదీశాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా కంప్లీట్గా మ్యూజిక్ని బేస్ చేసుకుని తీసినటువంటి సినిమా, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. బట్ మ్యూజికల్ లవ్ స్టోరీ అనుకున్నప్పుడు, మన మ్యూజిక్ మీద సినిమా తీసినప్పుడు ఆ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. తను మ్యూజిషియన్ అవ్వాలనుకుంటున్నాడు అంటే తను చేసేటువంటి ప్రయోగాలు మ్యూజిక్ మీద చాలా అద్భుతంగా అనిపించాలి. వినే ఆడియన్కి కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి సంగీతం చాలా అద్భుతంగా అనిపించాలి. బట్ ఆ సినిమా ఏదైతే మ్యూజిక్ మీదనే రన్ అవుతుందో లైన్, దానికి తగ్గట్టు మ్యూజిక్ లేదేమో అనిపించింది. మంచి సాంగ్స్ ఉండింటే బాగుంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సత్యం సినిమా వచ్చింది, మన ఏమంటారు సుశాంత్ హీరోగా. సో సత్యం సినిమాలో తను ఒక లిరిక్ రైటర్ అవ్వాలనుకుంటాడు. మంచి అద్భుతమైన మీనింగ్స్తో లిరిక్స్ ఆ సినిమాలో ఉన్నాయి. చక్రి గారి సంగీతంలో అద్భుతంగా ఆ సినిమా ఆకట్టుకుంది. అలాగే మనం రాజా సినిమా గుర్తుకు వస్తుంది, వెంకటేష్ గారిది. సో రాజా సినిమాలో సౌందర్య గారు సింగర్ అవ్వాలనుకుంటారు. సింగర్ అవ్వాలనుకున్నప్పుడు అద్భుతమైన సింగర్ అనిపించుకోవాలి, అవార్డు పొందాలి అనుకున్నప్పుడు ఆవిడ పాట ఎంత అద్భుతంగా ఉండాలనేది రాజా సినిమాలో చూపిస్తారు. అలా ఈ సినిమాలో సంగీతం మీద పాయింట్ తీసుకున్నప్పుడు ఆ సంగీతం అంత అద్భుతంగా చూపించి ఉంటే ఆ సినిమాకి బాగా ప్లస్ అయ్యేదని అనిపించింది. అది కొంచెం డౌన్ అయింది. అక్కడక్కడ సీన్స్ కూడా కొంత ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అదే కొంచెం నేను చెప్పినట్టుగా చిన్న విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని ఉంటే ఒక మంచి అద్భుతమైన సినిమా అయ్యేది. ఓవరాల్గా ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే 2.5 ఇవ్వచ్చు అనుకుంటున్నాను. అది